రూరల్ మండల గ్రామం పెదరావూరులోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో 2015 జనవరి 31న పట్న బురిపాలెం రోడ్లో గల లక్ష గల హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వయంగా వీచేసి భక్తులను ఆనందింపజేశారు. 1,00,000 మందికి పైగా ఏకగలంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గిన్నిస్ బుక్ లో నమోదైంది. అదే సందర్భంగా ఇంతటి విశిష్టత కలిగిన తెనాలిలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తే ఈ హనుమ కృప తెనాలి ప్రాంతులపై ఉంటుందని స్వామీజీ అన్నారు. ఆ తర్వాత పెద్దరావూరులో కొడాలి వారు 6 ఎకరాల భూమిని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి విరాళంగా అందించారు. ఆ భూమిలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంగణంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. పూర్తిగా గ్రానైట్ తో ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పుచ్చ విజయ్ కుమార్, కన్యాకుమారి, ఉప్పాల వరదరాజులు, మన్నె హరీష్, గుమ్మడి రవీంద్ర, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ పెదరావూరు సంస్థానంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అనుగ్రహంతో ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ కార్యసిద్ధి హనుమాన్ ప్రారంభం చేసేందుకు వైఖాన్ సాగమోక్త ప్రకారంగా 3 రోజుల కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఇప్పుడే శిలాన్యాస కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశాం. మహాపూర్ణావతికి అంతా కూడా రెడీ అవుతోంది. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కోరికలు అవన్నీ కూడా నెరవేర్చేందుకోసమై కార్యసిద్ధి హనుమాన్ స్వామీజీ వారి అనుగ్రహంతో ఇక్కడ ప్రతిష్టాపన అంతా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అయ్యింది. ఇక ముందు దివ్యక్షేత్రంగా వెలగబోతోంది. దానికి మీ అందరూ కూడా వచ్చి ఆ కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రాల్లో స్వామివారిని దర్శించి సద్గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలన్నీ కూడా మీ యొక్క మనస్సులో ఉన్న సత్సంకాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఓం నమో హనుమతే. ఇక్కడ తెనాలి పెదరావూరు పట్టణంలో దాతలు ఇక్కడ ఒక 6 ఎకరాల స్థలాన్ని స్వామీజీ వారికి ఇవ్వటం, అక్కడ స్వామీజీ వారు దీన్ని ఒక దివ్యక్షేత్రంగా మలచాలి అనేటువంటి సంకల్పం చేయటం, ఆ సంకల్పానికి ఇవాళ నాంది ఆధ్యాత్మిక శిలాస్థాపన ఆలయానికి చేయటం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా వైఖాన సాగమోక్తంగా త్రయాణిక దీక్షతో 3 రోజుల నుంచి కూడా కార్యక్రమం చేస్తూ ఈ పూట శిలాన్యాసం చేయడం జరిగింది. ఇది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తెనాలి పట్టణంలో అడుగుపెట్టడం మన అందరి యొక్క భాగ్యంగా భావించాలి. మనంతా కూడాను వారు ఇక్కడ రావటమే చాలా అరుదుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటిది మనందరి యొక్క అదృష్టానికి వారు ఇక్కడ రావటం, బాలస్వామి గారు కూడా దత్త విజయానంద తీర్థస్వామి గారు కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో పాదమోపారు. ఇక్కడ ఈ క్షేత్రం ఉత్తరోత్తర చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి హనుమాన్ క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దివ్యక్షేత్రంగా మార్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అది భక్తులంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వామీజీ యొక్క ఆశీస్సులు, అట్లాగే కార్యసిద్ధి హనుమాన్ యొక్క ఆశీస్సులు కూడా అందరూ పొందాలని కోరుకుంటూ ఈరోజు ఆధ్యాత్మిక శిలాస్థాపన జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి వారం జరిగేటువంటి సత్సంగంలో అందరూ వచ్చి పాల్గొని తెనాలి పట్టణంలో 2015 జనవరి 31వ తేదీన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో తెనాలి పట్టణ ప్రజలందరూ పాల్గొని 1,00,000 మంది ఏకాసనంలో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజున దాన్ని పురస్కరించుకొని తెనాలిలో ఒక హనుమంతుడి దేవాలయం నిర్మాణం చేయాలని ఆ రోజునే స్వామివారి మదిలో కలిగింది. అది అలా ఇప్పటికి మరి 10 సంవత్సరాలుగా జరిగి ఇప్పుడు దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క సుశాల ప్రాంగణంలో మరి అత్యద్భుతమైనటువంటి క్షేత్రంగా మరి స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి దేవాలయం గోపురం పైన అంటే దాదాపుగా రోడ్డు మీద వెళ్తుంటే కనపడతాడు. 36 అడుగులు ఎత్తున పైన ఆయన ఉంటాడు. ఆయన 18 అడుగులు 54 అడుగులు ఎత్తు. ఇది
మైసూర్ దత్తపీఠంలో ఉన్నటువంటి దేవాలయ నమూనాతో ఇక్కడ కూడా కట్టడం జరుగుతుంది. దీనికి ఉపాలయాలుగా గణపతి, అట్లాగే వచ్చే దత్తాత్రేయుడు, అట్లాగే శివుడు, అమ్మవారు ఉంటారు. కాబట్టి ఇది తెనాలి పట్టణంలో ఒక ఆధ్యాత్మిక దేవాలయంగా విరాజిల్లబోతోంది. టూరిజం స్పాట్ లాగా కూడా, ఎందుకంటే మీకు మైసూర్ దత్తపీఠంలో ఈవినింగ్ 5 గంటలకు లేజర్ షో ఉంటుంది, హనుమాన్ చాలీసా గురుగారు పాడుతుంటే. అట్లాగే మనకి ముచ్చింతల్లో రామానుజాచార్యాలది కూడా సాయంత్రం పూట మీకు లేజర్ షో ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం గార్డెనింగు, లేజర్ షో, భక్తులు విశేషంగా రావట, నిత్యానానం, గోశాల, యజ్ఞశాల, నిత్యం హోమం అన్నీ కూడా వేద విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశం కల్పించేదానికి కూడా ఉన్నది. ఎందుకంటే గురుభక్తులు తలుచుకుంటే ఏది చేయలేనిది లేదు. రాముడికి వానరులు సహాయం చేసినట్టుగా గురుగారు ఒక ఆజ్ఞిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా తిరిగి ఇక్కడికి వస్తారు. అటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని మనసా వాచా కర్మ అందరినీ ప్రార్థిస్తున్నాం. గురుగారు ఒక్క ఫోన్ కాల్తో ఈ దేవాలయం నిర్మాణం అయిపోద్ది కాదు. తెనాలి పట్టణంలో ఆ రోజున ఎవరైతే వచ్చి హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్నారో అట్లా రేపు ఓపెనింగ్కి కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టకు కూడా 1,00,000 మంది భోంచేయాలి. వచ్చి నువ్వేం చేస్తావో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్ష తీసుకొని ప్రతి గడప తిరిగి 1 రూపాయి నా ఇంటి దగ్గర నుంచి కుల మతాలకు అతీతంగా మన హనుమంతుడు అందరికీ దేవుడే. కొన్ని చోట్ల ఇప్పుడు ట్రినిటాడ్ మరి దేశంలో కూడా మంకీ గాడ్ అని పిలుస్తారు అక్కడ. అలా ఏంటంటే హనుమంతుడు అనేవాడు ఈ కలియుగంలో పలికే దైవం ఎవరయ్యా అంటే, మామూలుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు, కానీ పిలిచిన పలికే దైవం ఎవరంటే హనుమంతుడే. అటువంటి హనుమంతుడిని ఇక్కడికి గురువుగారు తీసుకొస్తున్నారు.